అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారా? అలా అయితే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ వరకు పాడవదండి. నిజంగా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే అల్లాన్ని అయితే చిన్న ముక్కలుగా తరుముకోండి. వెల్లుల్లిపాయలు కూడా గుడ్లు తీసి ఉంచుకోండి. ఎప్పుడైనా వెల్లుల్లి కన్నా అల్లం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఎందుకంటే అల్లం కొంచెం ఘాటు ఉంటుంది కదా, అల్లం ఘాటు అయితే కొంచెం కూరలో తక్కువ ఉండాలి. అందుకని చెప్పేసి అల్లం అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. దీన్ని అయితే కొంచెంసేపు గాలికి అయితే ఆరనివ్వండి. ఆరుకున్న తర్వాత అయితే కొంచెం తడి ఆరుకున్న తర్వాత దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. దీనిలోకి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం గడ్డలుప్పు తీసుకోండి. సాల్ట్ కాదు, గడ్డలుప్పు మాత్రమే తీసుకోవాలి. దీంట్లో అయితే ఒక చెక్క నిమ్మ చెక్క అయితే పిండుకోండి. ఆ తర్వాత అయితే ఒకసారి మిక్సీ పట్టండి. వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే గ్యారెంటీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవ అయితే ఉండదు. వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా రుబ్బుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ రుబ్బుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్.